హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మరి ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో 6 months వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం. కొన్నిటికి 1 year వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 499. ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. కోర్సులో కూడా 20 years ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకండి లేట్, వెంటనే మీ యొక్క కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ జీకేలో భాగంగా 5వ తారీఖు 6వ తారీఖు మార్చ్ 2025కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసేయండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. బోస్ మెటల్ యొక్క లక్షణాలను పరిశీలించిన పరిశోధకులు ఏ పదార్థం పలుచని పొరలో ఈ స్థితిని గుర్తించారు? విచ్ మెటీరియల్ థిన్ లేయర్ వాజ్ ఫౌండ్ టు ఎగ్జిబిట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ బోస్ మెటల్ అకార్డింగ్ టు రీసెర్చర్స్? ఏ మెటల్లో అండి మరి? ఆప్షన్ బి నియోబియం డిసెలెనైడ్ అనేటువంటి మెటీరియల్లో అండి, లేదా మెటల్లో. నియోబియం డిసెలైనైడ్ అనేటువంటి మెటీరియల్లో. చూద్దాం. బోస్ మెటల్ అనేది క్రమరహిత లోహస్థితి. ఇక్కడ కూపర్ జతలు అంటే ఎలక్ట్రాన్ జతలు ఏర్పడతాయి, కానీ సూపర్ కండక్టివ్ స్థితికి ఘనీభవించడంలో విఫలమవుతాయి. ఇది లోహాలు, సూపర్ కండక్టర్లు లేదా సంపూర్ణ సున్నా వద్ద అవాహకాలుగా ఉండాలనే సాంప్రదాయ సిద్ధాంతాలను సవాలు చేస్తుంది. ఇటీవల చైనా మరియు జపాన్ నుండి పరిశోధకులు నియోబియం డైసెలైనైడ్ యొక్క పలుచని పొర ఈ స్థితిని ప్రదర్శించగలదని బలమైన సాక్ష్యాలను అందించారు. వారి పరిశోధనలు ఫిబ్రవరి 13, 2025న ఫిజికల్ రివ్యూ లెటర్స్లో ప్రచురించబడ్డాయి. ఘనీభవించబడిన పదార్థ భౌతిక శాస్త్రంలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తాయి. ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ వన్. భారతదేశంలో నవరత్న హోదా పొందిన 25వ మరియు 26వ ప్రభుత్వ రంగ సంస్థలు ఏవి? విచ్ ఆర్ ద 25th and 26th పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ టు రిసీవ్ నవరత్న స్టేటస్ ఇన్ ఇండియా? 25 మరియు 26వ నవరత్న హోదా పొందిన సంస్థలు. ఆప్షన్ సి అండి, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ 1, ఐఆర్సిటిసి, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఆర్ఎఫ్సి అనేటువంటి 2 సంస్థలు మహారత్న హోదా పొందాయి. చూద్దాం. దేశంలో మరో 2 ప్రభుత్వ రంగ సంస్థలు నవరత్న హోదా సాధించాయి. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్లకు నవరత్న హోదా కల్పిస్తున్నట్లుగా కేంద్రం చెప్పింది. దీంతో నవరత్న హోదా పొందిన 25వ కంపెనీగా ఐఆర్సిటిసి, 26వ కంపెనీగా ఐఆర్ఎఫ్సి అవతరించాయని డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సోమవారం వెల్లడించింది. కంపెనీల ఆర్థిక పనితీరు నిర్వహణ ఆధారంగా నవరత్న, మహారత్న హోదాలను కేంద్రం ఇస్తుంది. ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ వన్. లెనోవో ఇటీవల విడుదల చేసిన ప్రపంచంలోని మొట్టమొదటి అల్ట్రా స్లిమ్ సోలార్ పవర్ ఆధారిత ల్యాప్టాప్ పేరేమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది వరల్డ్ ఫస్ట్ అల్ట్రా స్లిమ్ సోలార్ పవర్డ్ ల్యాప్టాప్ రీసెంట్లీ లాంచ్డ్ బై లెనోవో? కంప్యూటర్ తయారీ కంపెనీ అండి ఇది లెనోవో. ఏంటి మరి దాని పేరు? ఆప్షన్ బి యోగా సోలార్ పీసీ. ఓకే. చూద్దాం. ఎలక్ట్రానిక్స్ దిగ్గజం లెనోవో సరికొత్త ల్యాప్టాప్ను ఆవిష్కరించింది. ప్రపంచంలోని మొట్టమొదటి అల్ట్రా స్లిమ్ సోలార్ పవర్ ఆధారిత ల్యాప్టాప్ను అభివృద్ధి చేసింది.
యోగా సోలార్ పీసీగా పిలుస్తున్నటువంటి దీన్ని 20 నిమిషాల పాటు సోలార్ ఛార్జింగ్ చేస్తే సుమారు గంట పాటు ఎలాంటి అంతరాయం లేకుండా వినియోగించుకోవచ్చు. భవిష్యత్తులో సోలార్ ఆధారిత టెక్నాలజీకి ఇది ఊతమివ్వనుందని స్పెయిన్లోని బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో దీన్ని లెనోవో ఆవిష్కరించింది. ఇది ప్రపంచంలోనే మొదటి అల్ట్రా స్లిమ్ సోలార్ పీసీగా ఆ కంపెనీ అభివర్ణించింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్. రిషబ్ పంత్ 2025 లారియస్ వరల్డ్ స్పోర్ట్ అవార్డుల్లో ఏ విభాగంలో నామినేషన్ పొందారు? అండర్ విచ్ కేటగిరీ హ్యాస్ రిషబ్ పంత్ బీన్ నామినేటెడ్ ఫర్ ద 2025 లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్? ఏ విభాగంలో అండి? ఆప్షన్స్ అండి. మేటి పునరాగమనం బెస్ట్ కంబ్యాక్ అండి. సో అతనికి యాక్సిడెంట్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ ఏ విధంగా పుంజుకొని క్రికెట్లోకి వచ్చారు అనేటువంటి అంశాన్ని ఆధారంగా తీసుకొని వీరిని మరి ఎంపిక చేయడం జరిగింది. భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ప్రతిష్టాత్మక లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు 2025కు నామినేట్ అయ్యాడు. మేటి పునరాగమనం విభాగంలో అతను పోటీలో ఉన్నాడు. ఏప్రిల్లో అవార్డుల కార్యక్రమం జరుగుతుంది. 27 ఏళ్ల పంత్ 2022 డిసెంబర్లో ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. కోలుకోవడానికి అతనికి చాలా కాలమే పట్టింది. కోలుకొని మళ్ళీ అంతే వేగంతో మరి క్రికెట్లో పునరాగమనం చేశారు. నెక్స్ట్, ఇటీవల మరణించిన ప్రముఖ భారతీయ స్పిన్నర్ ఎవరు? హూ ఈస్ ద ప్రామినెంట్ ఇండియన్ స్పిన్నర్ హూ పాస్డ్ అవే రీసెంట్లీ? ఎవరండి? ఆప్షన్స్ అండి. పద్మాకర్ శివాల్కర్ అనేటువంటి ప్రముఖ వ్యక్తి. చూద్దాం. భారత క్రికెట్లో అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న పద్మాకర్ శివాల్కర్ 84 సంవత్సరాల వయసులో సోమవారం కన్నుమూశారు. దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన రికార్డున్న దురదృష్టవశాత్తు భారత జట్టు తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయిన ఆటగాళ్ల జాబితాలో పద్మాకర్ పేరు ముందుంటుంది. పద్మాకర్తో పాటు రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన రాజీందర్ గోయల్కు కూడా ఎప్పుడు భారత్కు ఆడే అవకాశం రాలేదు. మరి దిగ్గజ బౌలర్ బిషన్ సింగ్ బేడి కెరీర్ ఆ సమయంలో ఉధృతంగా సాగుతుండగా బేడిని కాదని మరో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ను ఎంపిక చేసే అవకాశమే లేకపోయింది. నెక్స్ట్ వన్. వికలాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారము వైకల్యం ఆధారిత వివక్షతను వ్యతిరేకించే హక్కును ప్రాథమిక హక్కుగా ప్రకటించిన తీర్పును ఏ ధర్మాసనం వెలువరించింది? Which bench delivered the judgment declaring the right against a disability based on discrimination as a fundamental right under the RPWD Act 2016? Answer option B అండి. జస్టిస్ జేబీ పార్థివాలా మరియు జస్టిస్ ఆర్ మహాదేవన్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చూద్దాము. మార్చి 4, 2025న వికలాంగుల హక్కుల చట్టము 2016కి అనుగుణంగా వైకల్యం ఆధారిత వివక్షతకు వ్యతిరేకంగా హక్కును ప్రాథమిక హక్కుగా పరిగణించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దృష్టిలోపం ఉన్న అభ్యర్థులు న్యాయ సేవా నియామకంలో పాల్గొనేందుకు ఈ తీర్పు అనుమతి ఇచ్చింది. మధ్యప్రదేశ్ జ్యుడిషియల్ సర్వీస్ ఎగ్జామినేషన్ రూల్స్ 1994 మరియు రాజస్థాన్ జ్యుడిషియల్ సర్వీస్ రూల్స్ 2010కి సంబంధించిన పిటిషన్లను విచారిస్తున్నప్పుడు జస్టిస్ జేబీ పార్థవాలా మరియు ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్. ది వేవ్స్ ఇండియా ఏ బర్డ్స్ ఐ వ్యూ ఛాలెంజ్ పోటీని నిర్వహిస్తున్న సంస్థ ఏమిటి? విచ్ ఆర్గనైజేషన్ ఈస్ కండక్టింగ్ ద వేవ్స్ ఇండియా ఏ బర్డ్స్ ఐ వ్యూ ఛాలెంజ్ కాంపిటీషన్? ఎవరండి? ఆప్షన్ బి బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్. ది వేవ్స్ ఇండియా ఏ బర్డ్స్ ఐ వ్యూ ఛాలెంజ్ అనేది క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ల క్రింద ఒక చొరవ. ఇది ఏరియల్ సినిమాటోగ్రఫీ ద్వారా భారతదేశం యొక్క అందం మరియు వైవిధ్యాన్ని ప్రదర్శించడానికి ఉద్దేశించబడింది. సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ సహకారంతో బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ దీన్ని నిర్వహిస్తుంది. ఈ పోటీ డ్రోన్ పైలట్లు మరియు చిత్ర నిర్మాతలను పక్షి కంటి వీక్షణ నుండి భారతదేశ ప్రకృతి దృశ్యాలు, వారసత్వం మరియు శక్తివంతమైన జీవితాన్ని సంగ్రహించే 2 నుంచి 3 నిమిషాల అధిక నాణ్యత వీడియోలను రూపొందించడానికి ప్రోత్సహిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్. స్టీవ్ స్మిత్ ఏ దేశానికి చెందిన ఆటగాడు? ఇటీవల
అతను ఇటీవల వన్డే క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. స్టీవ్ స్మిత్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అండ్ హీ రీసెంట్లీ రిటైర్డ్ ఫ్రమ్ ఓడిఐ క్రికెట్? ఏ దేశం అండి? ఆస్ట్రేలియా. వివరాలు చూద్దాం. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం స్టీవ్ స్మిత్ వన్డే ఇంటర్నేషనల్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. 50 ఓవర్ల ఫార్మాట్లో అద్భుతమైన కెరీర్కు ముగింపు పలికారు. అతని అసాధారణమైన మరియు అత్యంత ప్రతిభావంతమైన బ్యాటింగ్ శైలికి పేరుగాంచిన స్మిత్ ఆస్ట్రేలియా యొక్క ఓడిఐ విజయంలో కీలక పాత్ర పోషించారు. బ్యాట్ మరియు మైదానంలో గణనీయంగా సహకరించారు. సంవత్సరాలుగా అతను లెగ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ నుంచి అత్యంత ఆధారపడదగిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్లలో ఒకరిగా పరిణామం చెందడము చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. 2021 మరియు 2023 మధ్య నిర్వహించిన మొట్టమొదటి సమగ్ర రివర్ డాల్ఫిన్ జనాభా సర్వే ప్రకారము భారతదేశంలో మొత్తము ఎంతమంది రివర్ డాల్ఫిన్లను గుర్తించారు? సింపుల్. అకార్డింగ్ టు ద ఫస్ట్ కాంప్రహెన్సివ్ రివర్ డాల్ఫిన్ పాపులేషన్ సర్వే కండక్టెడ్ బిట్వీన్ 2021 అండ్ 2023, వాట్ ఈస్ ద టోటల్ నంబర్ ఆఫ్ రివర్ డాల్ఫిన్స్ రికార్డెడ్ ఇన్ ఇండియా? ఎన్నండి మరి? ఆప్షన్ బి అండి, 6327. ఎన్నండి? 6327. ఇంపార్టెంట్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 2021 మరియు 2023 మధ్య నిర్వహించిన సమగ్ర రివర్ డాల్ఫిన్ జనాభా సర్వే దేశంలో మొత్తము 6327 రివర్ డాల్ఫిన్లను వెల్లడించింది. గంగా మరియు బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతాలు మరియు బియాస్ నదిని కవర్ చేస్తూ ఈ సర్వేను వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర అటవీ శాఖలు మరియు అనేక లాభాపేక్ష లేని సంస్థలు నిర్వహించాయి. గిర్ నేషనల్ పార్క్లో జరిగిన నేషనల్ బోర్డ్ ఫర్ వన్యప్రాణుల 7వ సమావేశంలో ప్రధాని మోదీ ఈ ఫలితాలను ప్రకటించడం చూడవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వన్. భారతదేశము మార్చి 3, 2025 ప్రారంభించిన సిటీస్ కొలిషన్ ఫర్ సర్క్యులారిటీ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది సిటీస్ కోalition ఫర్ సర్క్యులారిటీ లాంచ్డ్ బై ఇండియా ఆన్ March 2025? ఆన్సర్ ఆప్షన్ బి అండి, వ్యర్థాల నిర్వహణ మరియు వనరుల సామర్థ్యంలో స్థిరమైన పరిష్కారాలను ప్రోత్సహించడం. ఓకే, వివరాలు చూద్దాం. భారతదేశం మార్చి 3, 2025 సిటీస్ కోయాలిషన్ ఫర్ సర్క్యులారిటీని ప్రారంభించింది. ఇది స్థిరమైన పట్టణాభివృద్ధికి ఒక ముఖ్యమైన అడుగు. ఈ బహుళ దేశాల కూటమి వ్యర్థాల నిర్వహణ మరియు వనరుల సామర్థ్యంలో స్థిరమైన పరిష్కారాల కోసం నగరం సహకారము, విజ్ఞాన భాగస్వామ్యం మరియు ప్రైవేట్ రంగ భాగస్వామ్యాలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. 3R తగ్గించడం అంటే రెడ్యూస్, పునర్వినియోగం అంటే రీయూస్ మరియు రీసైకిల్ అంటే రీసైకిల్ చేయడం 3R, మరియు వృత్తాకార ఆర్థిక విధానాలను నొక్కి చెప్పడం ద్వారా ఈ చొరవ భారతదేశం యొక్క ప్రో ప్లానెట్ పీపుల్ విధానంలో సమలేఖనము చేయబడింది. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్. గుజరాత్లోని జామ్నగర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన అధునాతన జంతు సంరక్షణ మరియు పునరావాస కేంద్రం పేరేమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది అడ్వాన్స్డ్ యానిమల్ కేర్ కన్జర్వేషన్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ ఇనాగ్రేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇన్ జామ్నగర్, గుజరాత్? ఏంటండి అది? ఆన్సర్ ఆప్షన్ బి, వంటారా. ఓకే, వంటారా. గుజరాత్లోని జామ్నగర్ జిల్లాలో అధునాతన జంతు సంరక్షణ మరియు పునరావాస కేంద్రమైన వంటారాను ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ, వారి కుమారుడు అనంత్ అంబానీ, కోడలు రాధికా మర్చెంట్ పాల్గొన్నారు. తన పర్యటనలో ప్రధానమంత్రి మోదీ అత్యాధునిక సౌకర్యాలను అన్వేషించారు, పునరావాసం పొందిన జంతువులతో సంభాషించారు మరియు సెంటర్ వన్యప్రాణి ఆసుపత్రిలో వైద్య విధానాలు పరిశీలించారు. అతని పర్యటన వన్యప్రాణుల సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను మరియు అంతరించిపోతున్న జాతులను రక్షించడానికి భారతదేశం యొక్క ప్రయత్నాలను నొక్కి చెబుతుంది. ఇంపార్టెంట్. నాసా యొక్క IM-2 మిషన్లో భాగంగా చంద్రునిపై 4G LTE నెట్వర్క్ను ఏ కంపెనీ అమలు చేయబోతుంది? Which company is implementing the 4G LTE network on the moon as part of NASA's IM-2 mission? Option B, Nokia. Okay. నాసా యొక్క IM-2 మిషన్ ఫిబ్రవరి 26, 2025 ప్రారంభించబడింది. ఈ చంద్రుని అన్వేషణలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది.
ఈ 10 రోజుల మిషన్ చంద్రుని దక్షిణ ధ్రువం యొక్క మోన్స్ మౌంటన్ను లక్ష్యంగా చేసుకుని భవిష్యత్తులో చంద్ర స్థావరాలకు కీలకమైన నీటి, మంచు మరియు అరుదైన ఖనిజాలను తవ్వే సామర్థ్యాన్ని అన్వేషిస్తుంది. అదనంగా మిషన్ నోకియా యొక్క 4G LTE నెట్వర్క్ను అమలు చేస్తుంది. చంద్రునిపై అధిక వేగము, నిజ సమయ కమ్యూనికేషన్కు మార్గం సుగమం చేస్తుంది. ఈ మిషన్ యొక్క విజయము చంద్రునిపై మానవ ఉనికిని మరియు అంగారక గ్రహానికి భవిష్యత్తు మిషన్లకు పునాది వేయగలదు. ఓకే, నెక్స్ట్ వన్. 2025 నాటికి భారతదేశంలో ఊబకాయం గురించి లాన్సెట్లో ప్రచురించబడిన తాజా అధ్యయనం ప్రకారము దేశ జనాభాలో దాదాపు ఎంత శాతం మంది అధిక బరువు లేదా ఊబకాయంతో ఉంటారని అంచనా వేసింది. యాజ్ పర్ ద లేటెస్ట్ స్టడీ పబ్లిష్డ్ ఇన్ ద లాన్సెట్, what percentage of India's population is estimated to be overweight or obese by 2050? ఆప్షన్ బి అండి, 33% జనాభా ఒబేసిటీ అంటే స్థూలకాయంతో బాధపడతారని చెప్పేసి పేర్కొంది. 2050 నాటికి దాదాపు 44.9 కోట్లు అంటే 21.8 కోట్ల మంది పురుషులు మరియు 23.1 కోట్ల మంది మహిళలు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నారని అంచనా వేస్తూ భారతదేశంలో ఊబకాయం గణనీయంగా పెరుగుతుందని లాన్సెట్లో ప్రచురించబడిన ఒక కొత్త అధ్యయనం అంచనా వేసింది. ఇది భారతదేశ అంచనా జనాభాలో దాదాపు 1/3 ఈ అధ్యయనము ప్రపంచ సంక్షోభాన్ని కూడా హైలైట్ చేస్తుంది. 2050 నాటికి మొత్తం పెద్దల్లో సగం మంది మరియు పిల్లలలో 1/3 మంది అధిక బరువు లేదా ఊబకాయంతో ఉంటారని అంచనా వేయడాన్ని చూడవచ్చు. ఓకే, నెక్స్ట్. డూమ్స్ డే ఫిష్గా పిలువబడే ఓర్ ఫిష్ గురించి ఏ పాయింట్ తప్పు క్రింది వాటిలో? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద డూమ్స్ డే ఫిష్ ఈజ్ ఇన్కరెక్ట్? ఏంటంటే మరి తప్పుగా ఉన్నటువంటిది ఆప్షన్ సి తప్పండి. ఓకేనా, ఆప్షన్ సి తప్పు. ఇది సహజంగా తక్కువ లోతు ప్రాంతాల్లో ఉంటుందని తప్పు. ఇది ఎక్కువ లోతు ప్రాంతాల్లో ఉంటుంది. ఓకేనా, ఇది రెగలేకస్ గ్లెస్నే అనే శాస్త్రీయ నామంతో పిలువబడుతుంది. భూకంపాలు మరియు సునామీలకు ముందు ఇది తరచుగా కనబడుతుంటుందని నమ్ముతారు. అండ్ బాజా కాలిఫోర్నియా సుర్ తీరంలో ఇటీవల ఓర్ ఫిష్ కనిపించింది. ఇంపార్టెంట్ వివరాలు చూద్దాం. బాజా కాలిఫోర్నియా సుర్ తీరంలో ఇటీవల ఓర్ ఫిష్ కనిపించింది. ఈ లోతైన సముద్రపు చేప శాస్త్రీయంగా రెగలేకస్ గ్లెస్నే అని పిలుస్తారు. భూకంపాలు మరియు సునామీలకు దాని పౌరాణిక సంబంధాల కారణంగా తరచుగా డూమ్స్డే ఫిష్ అని పిలుస్తారు. చారిత్రాత్మకంగా భూకంప సంఘటనలకు ముందు ఓర్ ఫిష్ ప్రదర్శనలు గుర్తించబడ్డాయి. అయితే అన్ని వీక్షణలు విపత్తుతో సంబంధం కలిగి ఉండవు అంటూ కూడా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్. న్యూఢిల్లీలో జరిగిన సశక్త్ పంచాయతీ నేత్ర అభియాన్ వర్క్షాప్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది సశక్త్ పంచాయతీ నేత్రి అభియాన్ వర్క్షాప్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సాధికారతను పెంపొందించడం. ఓకే, చూద్దాం. సశక్తి పంచాయతీ నేత్ర అభియాన్ న్యూఢిల్లీలో పంచాయతీరాజ్ సంస్థల మహిళా ప్రతినిధుల కోసం వర్క్షాప్లో ప్రారంభించబడింది. ఈ ఈవెంట్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025 జరుపుకోవడంతో సమానంగా జరిగింది. అట్టడుగు స్థాయి పాలనలో మహిళల్లో నాయకత్వ నైపుణ్యాలు మరియు నిర్ణయాధికార సామర్థ్యాలను పెంపొందించడం ఈ చొరవ లక్ష్యము. నెక్స్ట్. ఆసియా సింహాల సంరక్షణ కోసం భారత ప్రభుత్వం ఆమోదించిన ప్రాజెక్ట్ లయన్ యొక్క మొత్తం బడ్జెట్ ఎంత? What is the total budget approved by the Indian government for Project Lion aimed at Asiatic lion conservation? ఆన్సర్ ఎంత అండి? ఆప్షన్ బి అండి, 2927.71 కోట్ల రూపాయలను కేటాయించిందండి. ఓకే, చూద్దాం. ఆసియా సింహాల జనాభాను రక్షించడానికి మరియు విస్తరించడానికి భారత ప్రభుత్వం ప్రాజెక్ట్ లయన్ను ప్రారంభించింది. వన్యప్రాణుల సంరక్షణ పట్ల ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తూ 2927.91 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ ప్రాజెక్టు ఆమోదించబడింది. సందర్భం: ఆసియాటిక్ సింహాల జనాభా ప్రస్తుతం గుజరాత్లో కేంద్రీకృతమై ఉంది. జనాభా గణన ప్రకారం 2020లో 674 మంది వ్యక్తులు ఉన్నారు. 2015 నుంచి 29% పెరుగుదల. ఈ జాతి చాలా ప్రమాదంలో ఉంది. నివాస నష్టము, వేటాడడం మరియు మానవ వన్యప్రాణుల సంరక్షణ నుండి బెదిరింపులను ఎదుర్కొంటుంది. ప్రాజెక్ట్ లయన్ వివిధ వ్యూహాత్మక చర్యల ద్వారా ఈ సవాళ్లను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఓకే, అడిషనల్ క్వశ్చన్స్. ఐరన్ డోమ్ తరహా క్షిపణి రక్షణ వ్యవస్థను ఏ దేశం అభివృద్ధి చేసింది?
ఐరన్ డోమ్ స్టైల్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఈజ్ డెవలప్డ్ బై విచ్ కంట్రీ? ఆప్షన్ బి అండి ఇజ్రాయెల్. ద్వీపకల్ప భారతదేశంలో ఇటీవల బ్లూ చిక్డ్ బీ ఈట యొక్క మొదటి సంతానోత్పత్తి ప్రదేశం ఎక్కడ కనుగొనబడింది? వేర్ వాజ్ ద ఫస్ట్ బ్రీడింగ్ సైట్ ఆఫ్ ది బ్లూ చిక్డ్ బీ ఈట రీసెంట్లీ డిస్కవర్డ్ ఇన్ పెనిన్సులర్ ఇండియా? ఆప్షన్ డి తమిళనాడులోని అండివిలాయ్ యొక్క ఉప్పు పాత్రలో. ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన బ్రైన్ ఫూల్స్ అంటే ఏమిటి? వాట్ ఈస్ ద బ్రైన్ ఫూల్స్ దాట్ వాజ్ రీసెంట్లీ మెన్షన్డ్ ఇన్ న్యూస్? ఆప్షన్ ఏ సముద్రపు ఒడ్డున ఉన్న హైపర్ సలైన్ ఆక్సిజన్ లేని సరస్సులు. అంతర్జాతీయ ఆస్పెర్జర్స్ డేగా ఏ రోజును పాటిస్తారు? విచ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ఇంటర్నేషనల్ ఆస్పెర్జర్స్ డే? ఆప్షన్ ఏ అండి ఫిబ్రవరి 18. జుమోయిర్ బినందిని ఏ రాష్ట్రంలో ప్రదర్శించబడే సాంప్రదాయ నృత్యము? జుమోయిర్ బినందిని ఈజ్ ఏ ట్రెడిషనల్ డాన్స్ పర్ఫార్మ్డ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ సి అండి అస్సాం. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.